హీరోయిన్గా జయసుధ గారి పరిస్థితి ఏంటి సార్ అప్పుడు ఫస్ట్ సినిమా అయిన తర్వాత? అప్పుడే ఈ అమ్మాయికి ఎంకరేజ్మెంట్ వచ్చేసింది, హీరోయిన్ అయిపోయాను అనుకుంది కదా. అవును. అనుకున్న తర్వాత ఈ 6 ఏళ్ళు తీసినప్పుడే, సార్ ఈ పిక్చర్ బాలచందర్ గారికి ఒకసారి చూపిస్తాం సార్, మీరు పర్మిషన్ ఇస్తే చూస్తే ఆయన నాకు వేషం ఇస్తారు. ఓకే ఓకే. అని చేత ఒకసారి చూపిద్దాం సార్, హీరోయిన్గా చేసానని చెబితే ఆయనకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది కదా, నాకు ఛాన్స్ ఇస్తారు అని. నాకెందుకో ఇష్టం లేదు. 6 ఏళ్ళు తీయగానే చూసేసి నీ టాలెంట్ నా టాలెంట్ గుర్తుపెట్టేసి నాకు ఛాన్సులు నీకు ఛాన్సులు ఇచ్చేస్తారా? పిక్చర్ అయిన తర్వాత చూస్తే పోనీ బాగుంది అనుకుంటే ఇస్తారు, కానీ చూపించడం మంచిది కాదేమో 6 ఏళ్ళ తర్వాత అని నేను వద్దులే అన్నా. అంటే నన్ను చాలా బలవంత పెట్టేసింది, నాకు ఛాన్స్ వస్తుంది సార్ 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 అని బతిమాలితే, సరే చూపిద్దాం పోనీ పెద్ద డైరెక్టర్ కదా ఏమైనా సజెషన్ చెప్తాడేమో అని కూడా అన్నట్టుగా నేను ఆయనకి థియేటర్ వేసి చూపించాను. 6 ఏళ్ళు చూశాడు ఆయన. 6 ఏళ్ళు చూసి బయటకు వచ్చి, గోపాలకృష్ణ గారు కంగ్రాచులేషన్స్, చాలా బాగా చేయించారు అమ్మాయి చేత, కొత్త అమ్మాయి కదా, ఫస్ట్ టైం హీరోయిన్, బాగా చేయించారు, నేను అమ్మాయికి ఛాన్స్ ఇస్తానండి అని చెప్పి నన్ను కంగ్రాచులేట్ చేసి అమ్మాయికి ఛాన్స్ ఇచ్చారు. వెరీ గుడ్. అలాగే రామానాయుడు గారు, ఆయన కూడా డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంది నైజాం, ఆయనకు కూడా చూపిద్దామండి. మళ్ళీ ఇదే నన్ను అప్లికేషన్లో పెడుతున్నావు నువ్వు, పాపం వాళ్ళకి చూపించడానికి కూడా నాకు ఇష్టం లేదు, పూర్తిగా చూపిద్దామని ఉద్దేశం. అని అంటే కాదు అంటే సరే పోనీ అమ్మాయి ఆశపడుతుందో వస్తుందేమో ఛాన్స్ పోనీ కానీ అని ఆయనకి చూపించా. ఆయనకి చూపిస్తే ఆయన నా డిస్ట్రిబ్యూషన్ కోసం చూపించానని అనుకున్నాడు ఆయన. అనుకుని నేను డిస్ట్రిబ్యూషన్ చేస్తానండి, బయర్ మీరు కోస్టల్ డిస్ట్రిక్ట్స్ అమ్మేశారు కదా, అలా నేను కొనలేను, డిస్ట్రిబ్యూషన్ అయితే నేను చేస్తానండి, ప్రింట్ పబ్లిసిటీ పెట్టి రిలీజ్ చేస్తాను, బాగా వస్తే మీకు ఛాన్స్ ఉంటుంది అలా. సరే దాని గురించి ఆలోచిద్దామని వదిలేసా. సోగ్గాడు సినిమా తీస్తున్నాడు, దాంట్లో 2 హీరోయిన్లు, ఒక సెకండరీ హీరోయిన్గా ఈ అమ్మాయిని కన్ఫర్మ్ చేస్తారా? పెడతానండి. బాగానే ఉంది. సో మీ సినిమా రిలీజ్ అవ్వకముందే సినిమా బుక్ అయిపోయింది. జయసుధ గారు వచ్చేసింది, బిజీ షూటింగ్లో బిజీ, నాకు కూడా ఖాళీ లేదన్నంత పెట్టింది. ఓకే ఓకే ఓకే. ఒక్క రోజుని క్లాష్ వచ్చిందండి, సెట్ ఫినిష్ చేయాలి, పగల కాల్షీట్ దొరకాలి, ఖాళీ లేవు. ఒకరోజు నైట్ చేయవలసి వచ్చింది ఈ అమ్మాయి, ఈ అమ్మాయి కోసం చేసి గుమ్మడి గారిని కాంబినేషను. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళారు, ఏంటంటే ఆ అమ్మాయి కోసం నేను నైట్ చేయాలా అంటాడు ఆయన. గుమ్మడి గారు అలా కాదు సార్, సిచ్యువేషన్ అలా వచ్చింది, సెట్ ఆగిపోతుంది, ఆ అమ్మాయి అయితే బిజీగా ఉంటుంది కాబట్టి 2-3 సార్లు చేస్తుంది, ఈ ఒక్కసారికి ఇది ఒక అడ్జస్ట్మెంట్, మీకు నైట్ ఏంటి డే ఏంటంటే ఎప్పుడైనా చేస్తారు కదా మీరు, కొంచెం అడ్జస్ట్ చేయాలి. సరే కానివ్వండి అని బాబు నైట్ వచ్చి వర్క్ చేసాడు. అలాగా ఆ టైంలోనే బిజీ అయిపోయింది అనమాట. స్టార్ తన్నుకొచ్చింది అలాగా అమ్మాయి. అలాగే మరి ఎంతమంది ఈ సినిమాలు హీరోయిన్ చూస్తున్నాం కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట ఒక బ్రేక్ వచ్చేటప్పటికి యాక్చువల్గా సూపర్. 50 సంవత్సరాల జర్నీ, 50 సంవత్సరాల క్రితం జ్ఞాపకాలు ఇవన్నీ కూడా చూడండి అద్భుతంగా ఉన్నాయండి, మామూలుగా కాదు కదా. మరి ఏరియాస్ బిజినెస్ అవ్వడం, మంచి మ్యూజిక్ డైరెక్టర్ దొరకడం, నాకు జూనియర్ సముద్రాల డైలాగ్ రైటర్ అవ్వడం, ఆయన నాకు ఒక ఛాన్స్ ఈ గోపాలకృష్ణ అంటాడు, ఏంటి సార్ అన్న మీకు ఛాన్స్ ఇవ్వడం, డైలాగ్స్ రాస్తున్నారు కదా ఇంకా ఛాన్స్ ఏంటన్నా, నీ సినిమాలో ఒక పాట రాయాలి నేను, నువ్వు ఏ పాట రాయమంటే ఆ పాట రాస్తా, మిగిలిన పాట ఎవరి చేత రాయించుకో నాకు తెలియదు, నాకు ఒక్క పాట ఈ ఛాన్స్. సరే పెద్ద ఆయన రాస్తున్నప్పుడు పండగ మోచనలు వాటిలో ఎన్టీ రామారావు గారికి చాలా ఫేవరెట్ రైటర్, ఈయన పెద్ద రైటర్ కదా, రాయండి అలాగే దానికి ఉంది, ఏ పాట రాయమన్నా ఉన్నారు, నాకు టైటిల్ సాంగ్ రాయాలండి, అది బాగా పిక్చర్స్ సినిమాకి, దానికి టైటిల్ సాంగ్ రాయమంటే అప్పుడు నాడు లక్ష్మణ రేఖ దాటిన ఫలితమే
నేడు నేను అనుభవించే నరకము యా అని టైటిల్ సాంగ్ రాశాడండి. సూపర్. సత్యం మ్యూజిక్ చేశాడు, జానకి జానకి చేత పాడించాం. ఆ పిక్చర్కి లైఫ్ ఆ సాంగ్ అయిపోయింది. వెరీ గుడ్, వెరీ గుడ్. అలాగే ఆత్రేయ గారి చేత రాయించాం, సి నారాయణ రెడ్డి గారి చేత రాయించాం. సాంగ్స్ కూడా అన్నీ బాగానే వచ్చాయి. అన్నీ అలా కలిసి వచ్చాయి. పిక్చర్ సక్సెస్ అవ్వడానికి ఒక పునాది అయింది, ఫైనాన్స్ ఇబ్బంది లేకుండా. కాకపోతే ఇంకొక ప్రాబ్లం వచ్చిందండి, చివరిలో ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం అంటే యాక్చువల్గా ఈ ప్రెస్ వాళ్ళందరినీ పిలిస్తే ఒకసారి చెప్తే, ప్రెస్ మీట్ ఏదో పెట్టినప్పుడు, సార్ అన్నీ బాగున్నాయి సార్, మీ టైటిల్ బాగాలేదన్నారు. ఓహ్ అవునా, ఓకే. లక్ష్మణ రేఖ. లక్ష్మణ రేఖ అంటే ఎవరికి తెలుస్తుందండి ఇది ఆ రోజుల్లో, 50 ఏళ్ల క్రితం కదా, ఎడ్యుకేట్ అవ్వలేదు జనం. లక్ష్మణ రేఖ అంటే ఏదో సినిమాలే అనుకుని వెళ్ళరండి మీరు, మీరు మార్చేయాలి సార్ అన్నారు. నాకు ఏమాత్రం ఇష్టం లేదు అది మార్చడం. ఎలాగ ఏంటని ఆలోచించి ఆ లక్ష్మణ రేఖ అంటే ఏమిటి జనానికి చెబుదాం, సినిమా చూసే ముందే దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుందాం, మనం ప్రిపేర్ చేద్దాం, ఆడియన్స్ ప్రిపేర్ చేద్దాం అనేది నా, ఎలా చేస్తే బాగుంటుంది. ఇలాగా ఇన్నోవేటివ్ ఐడియాస్ డైరెక్టర్ అంటే ఇవే కదా. అంటే ఫుల్గా ఆ సబ్జెక్టు మీద డిపెండ్ అయ్యి ఆ సబ్జెక్ట్ థరోగా, అసలు ఏ డైరెక్టర్ అయినా సరే కెప్టెన్ ఆఫ్ ది షిప్ అన్నారు, అతను తప్ప ఎవరు ఉండరు. మిగిలిన యాక్టర్స్ కానీ ప్రొడ్యూసర్ కానీ అంత థరో నాలెడ్జ్ ఆఫ్ ది సబ్జెక్ట్, ఆ గ్రిప్ ఒక డైరెక్టర్గా ఉంటుంది. ఓకే. రామాయణంలో లక్ష్మణుడు గీత గీయడం అది ఉంది, కథ ఉంది. అలా గీత గీసి లక్ష్మణుడు గీత దాటి రావద్దు, చాలా ప్రమాదంలో పడతావు అని చెప్పడం అనేది కాన్సెప్ట్. ఈ టైటిల్ కూడా అసలు అదే బేస్. సో అలాగా ఒక రామాయణంలో ఒక ఎపిసోడ్, ఒక 2-3 నిమిషాలు ఆ గీత గీయడం, సీతను వెళ్ళొద్దని చెప్పడం, ఈ ఎక్స్ప్లెయిన్ చేస్తే అది రికలెక్ట్ అవుతుంది జనానికి అని. దానికి సెట్ అయిందే, క్యారెక్టర్ వేయించాలి, మేకప్లు వేయించాలి, గెటప్లు కావాలి, అన్నీ చేసి ప్రిపేర్ చేసి బడ్జెట్ ప్రొడ్యూసర్కి ఇచ్చా. సార్ అయిపోయిందండి డబ్బు అంతా, సినిమా అంతా అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ డబ్బు దానికోసం ఎక్కడి నుంచి ఇద్దాము, ఇది వదిలేండి సార్, ఇలా చేసేద్దాం రిలీజ్ అంట. నాకెందుకు మరి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలని జనానికని అనుకున్నప్పుడు, సరే వాళ్ళు ప్రొడ్యూసర్లు ఖర్చు పెట్టలేని అంటున్నారు, దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి, ఇలా ఆలోచించి నేను బాపు గారు డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ప్రొడ్యూసరు డైరెక్టర్ ఆయన, సార్ మీరు సంపూర్ణ రామాయణం సినిమా తీశారు, దాంట్లో లక్ష్మణుడు గీత గీయడం ఎపిసోడ్ ఉంది, ఒక 3 minutes అది నాకు జూప్ నెగిటివ్ కనిపిస్తే నా సినిమాలో అది వాడుకుని ఆ గీతల మీదే లక్ష్మణ రేఖ అని టైటిల్ పెట్టి రిలీజ్ చేస్తానండి, నేను ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నాను, నాకు ఆ హెల్ప్ కావాలి మీ ద్వారా అన్నా. ఇజ్ ఇట్ అన్నారు. అవును సార్, దాన్ని జూప్ చేసుకుని మీ నెగిటివ్ మీకు ఇచ్చేస్తాను, మీకు పర్మిషన్ ఇస్తే మీ ఎడిటర్తో చెప్తే చేయించుకుంటాను. ఆయన వెంటనే నన్ను ఎడిటర్ని పిలిచాడండి. గోపాలకృష్ణ గారికి ఒక 3 minutes నెగిటివ్ కావాలట, అది ఆయన జూప్ చేయించుకోవడం కాదు, ఆయన ఎందుకు ఖర్చు పెట్టాలి, నువ్వే జూప్ చేసి ఆయనకి నెగిటివ్ ఇచ్చి. అంటే ఒక కొత్త డైరెక్టర్ని ఎంకరేజ్ చేయడానికి అంత ఇది అనమాట ఆయన ఫీల్ అయ్యాడు. సో బిట్ వేసి దాని మీద లక్ష్మణ రేఖ అంటే స్టిల్ నాకు ప్రెస్ వాళ్ళు అన్నది ఇంకా గుర్తుంది. ఫాలోవర్ జనం భయం, ఇది ఒకటి చేసాం, ఇంకా ఏమన్నా చెయ్యాలా, ఇలా చేస్తే బాగుంటుందా అని అలా ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ట్రైలర్స్ ఇవన్నీ చేయడం లేదు, ట్రైలర్స్ చూపించడం కూడా లేదు. ఒక సౌండ్ ట్రైలర్ తయారు చేద్దాం, ముందు థియేటర్స్లో పంపించేద్దాం, సౌండ్ ఆడియో వింటారు, వింటే కొంత గ్రాస్పింగ్ ఉంటుంది అని ఒక ముసలావిడ ఒక చిన్న కుర్రాడు వీళ్ళిద్దరిని పెట్టి కాన్వర్సేషన్, ఏమిటి మా అమ్మ లక్ష్మణ రేఖ అంటున్నారు ఏమిటి అని అడగడం, ఆవిడ ఇలాగరా గీత దాటినంది,
గీత ఆడితే ప్రమాదం అని చెప్పింది. ఇది లక్ష్మణ రేఖ రామాయణంలో ఉందిరా అని వాడికి చెబుతుందన్నమాట. ఓహో, అలాగే దాన్ని రిజిస్టర్ చేశారు, జనాల మైండ్లో రిజిస్టర్ చేశారు. చేయడానికి సౌండ్ ట్రైలర్ చేద్దామని ప్రిపేర్ చేసి, సౌండ్ ట్రైలర్ చేయాలంటే ఆ ముసలాడి క్యారెక్టర్గా ఎవరో ఉన్నారు, ఈ చిన్న కుర్రాడిగా ఎవరు మాట్లాడాలి. అప్పుడు పిజే శర్మ గారు నాకు ఫ్రెండ్ అని సినిమాల్లో కలుస్తుంటాం, ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయన ఉండగా ఈ టాపిక్ వచ్చింది, ఆ కుర్రాడిని ఎవరినైనా చూడాలండి అని అంటున్నా ఆనందతో. ఆ శర్మ గారు అన్నాడు, మా అబ్బాయి అన్నాడు సాయి, మావాడు, వాడి చిన్నవాడు, వాడితో చెప్తే చేస్తాడండి. సాయి కుమార్ గారు, ఇప్పుడు సాయి కుమార్ గారు. ఓకే ఓకే, చెప్తే చేస్తాడు, మీరు ఉండండి, నేను కూడా దగ్గర ఉంటాను, వాడితో చెప్పి చేయించవచ్చు అన్నారు. సరే అయితే ఇంకేమో పిలవండి అన్న. పిలుచుకొచ్చి వాడి చేత రిహార్సల్ చేయించాం, చేసి రికార్డ్ చేసాం. ఆ సౌండ్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. అలాగే సాయి కుమార్ కూడా అసలు స్క్రీన్ మీదకి రావడానికి అతని వాయిస్కి ఫస్ట్ టైం అది. ఓ, వాయిస్ జనానికి పరిచయం చేసిన మీరే. డబ్బింగ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయ్యి హీరోగా తర్వాత ఇప్పుడు మామూలుగా ఏ లెవెల్కి వెళ్ళిపోయాడంటే సాయి కుమార్ గారు మీ చేతుల నుంచి వచ్చి బయటకు వచ్చిన ప్రోడక్ట్. అలాగా అలా కలుస్తూ ఉంటాయి. ఓకే.